My director, Mansa Sharma. ఫస్ట్ నేను మాన్సాని కలవక ముందు మాన్సా డైలాగ్స్ని కలిసాను. మ్యాడ్ హౌస్ అని ఒక చిన్న సిరీస్ చేశాం యూట్యూబ్లో. దానికి మహేష్ గారు డైరెక్టర్. డైలాగ్స్ చూస్తుంటే కామెడీగా ఉండింది, కొంచెం అడల్ట్ కామెడీ ఉండింది, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ ఉండింది, కొంచెం చాలా చెత్త కామెడీ ఉండింది, అండ్ సమ్ వెరీ విటీ కామెడీ. అండ్ డైరెక్టర్ అండి, రైటర్ అండి, ఆవిడ శ్రీకాకుళం నుంచి వచ్చారు అండ్ వైజాగ్లో ఉంటారు. షీ కెనాట్ కమ్, బట్ డైలాగ్స్ ఇలా మెయిల్లో పంపిస్తారంటే ఐ సెడ్ ఓకే, వాట్ ఎవర్, వెరీ గుడ్. ఒకరోజు వచ్చారు. నేను చాలా స్టీరియోటిపికల్గా డైరెక్టర్ అంటే ఒకలాగా ఉంటారు అనుకున్నది, బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని, వెరీ స్టీరియోటిపికలీ ఐ వాజ్ వెరీ జడ్జ్మెంటల్. వచ్చారు ఇలాగే మొత్తం కప్పేసుకొని దుప్పటి కప్పుకున్నట్టు. అండ్ ఐ లైక్, మీరు రాశారా ఇదంతా? లైక్ అవునండి. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ మాన్సా. అండ్ తను తక్కువ మాట్లాడుతుంది, బట్ షీ థింక్స్ అ లాట్. షీజ్ అ బ్రిలియంట్ రైటర్. మేము బెంచ్ లైఫ్లో కూడా వర్క్ చేసినప్పుడు, అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో కూడా వర్క్ చేసినప్పుడు ఐ వుడ్ సీ 24/7 షీఈ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ సినిమా అండ్ సినిమా. నాతో ఇన్ని ఇయర్స్ మేము ట్రావెల్ చేసాం. పర్సనల్గా నాకు తెలిసి ఒక 5 రోజులు మాట్లాడుంటారు నాతో అంతే. ఎన్కే ఎలా ఉన్నారు, హౌస్ లైఫ్ అని. షీ వుడ్ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు మీ లైక్ దట్ ఫర్ 5 days. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్, ఏ మూవీ చేద్దాం, యునో, this is the story that I wrote and all of that. The one thing that I love about Mansa, which I wish I got as an actor, is a director who explained you this scene as good as Mansa does. It's really, really difficult because I think an actor is only as good as the director. And that nenu first hand చూసాను Mansa, not just here in Bench Life and in Rakasa. You have a very, very long way to go. మీరు అందరు చేసినట్టు ఒక ఫస్ట్ సినిమా ఒక ఈజీ జానరా చేసేద్దాం, యూనో, లైక్ డ్రామా, లైక్ కొంచెం ఇక్కడ రండి. జస్ట్ ఒక డ్రామా లేకపోతే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ చేద్దామని. యూ fought against all odds. నాకు తెలుసు how much you fought, with how many people you fought to get to this stage. And నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే the universe chose me as a channel to introduce Manasa or Mahesh garu or Vamshi garu, such great talent. నేను వర్క్ చేసిన టాలెంట్ అందరూ, పింక్ ఎలిఫెంట్ తోటి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ, నేను నిహారిక ఫౌండ్, పింక్ ఎలిఫెంట్ ఫౌండ్ అంటున్నారు, కానీ ఐ ఫీల్ లైక్ నా ద్వారా, పింక్ ఎలిఫెంట్ ద్వారా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎక్కడో రాసి పెట్టుంది. అందుకనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫర్ దాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ యా, అందరూ వచ్చి చాలా మంచి మంచి మాటలు చెప్పారు. కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 11-15 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రాళ్ళు లాంటిది ఒక మంచి సినిమా చేయొచ్చు కదా, అందరికీ తెలిసింది, సారీ, లేకపోతే కుర్రాళ్ళని పెట్టుకొని, లేకపోతే యంగ్స్కి కథలు ఏదైనా చేయొచ్చు కదా అన్నారు. ఎందుకు మనకి విఎఫ్ఎక్స్ అంతా అన్నారు. ఇలాగే చిన్న చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నాం అంటున్నారు. నేను ఏం చేసినా అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ పింక్ ఎలిఫెంట్. మీరు ఈ సినిమా జర్నీలో ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవ్రీ ఫిలిం నేను వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ తోటి, ఆర్టిస్ట్ తోటి నేను అంతే నేర్చుకుంటాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో మీరు అందరు చప్పట్లు కొడతారని అన్నాను. ఐ రియలీ మీన్ ఇట్. నాకు కొనిడెల ఫ్యామిలీ నాకు మొత్తం, ఇట్స్ మై ఎంటైర్ లైఫ్. నిహారిక నాకు మళ్ళీ పరిచయం చేసిన పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 1.5 monthలో ఒక 60-70 ఇంటర్వ్యూలు ఇచ్చుంటాం. 60-70 చోట్ల, యూనో, లైక్ అన్నీ కలిపి ఇంటర్వ్యూస్ అండ్ press meets and public appearances. This entire
రాకాసాన్ని ప్రమోట్ చేసే ఈ మొత్తం జర్నీలో నేను ఎందుకు పింక్ ఎలిఫెంట్ పెట్టాను అసలు, నాకెందుకు, నేను ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఏదో చిన్న క్యూట్ కథ ఏదో రాసుకొని చేసుకుందాం అనుకున్న నేను, I have no idea why God or universe chose me, but every single day, నేను కళ్ళు తెరిచిన every single day, I'm grateful to my parents for giving me the freedom, for believing in me and for trusting in me. And one of my strongest pillars, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇలా ఉంది, అందరికీ ఇలా చెప్పిన డేట్కి రిలీజ్ అవుతుంది. ఎవ్రీ వన్, అది ఒక విమెన్ మాతో వర్క్ చేసిన యాక్ట్రెసెస్ ఆర్ అదర్ విమెన్ టెక్నీషియన్స్ సేఫ్గా ఫీల్ అవుతున్నారు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఇస్ రమేష్ గారు ఆర్ ఈపీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే యు ఆర్ అ పార్ట్, యు ఆర్ విత్ మీ, వీఆర్ వన్. అండ్ సారీ, పేరున మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మీరే నన్ను ఫైన్ చేశారు సార్, నేను మిమ్మల్ని ఫైన్ చేయడం ఏంటి సార్. your music sense and మీకున్న